ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసే కృపా పరిచయం తరపున నా హృదయపూర్వక వందనాలండి. మరి ఈ రోజు శనివారం కాబట్టి మందిరంలో ఉపవాస ప్రార్థన ఉదయం 9 గంటల నుండి ఉంటుందండి. ఎందుకంటే మరి భయంకరమైన వేడి ఎండలు మరి చాలా ఉన్నాయి కాబట్టి మార్చేసామండి సమయము 9 గంటలకు. అలాగే సాయంకాలము 7:30 సిద్ధపాట కూడిక, అలాగే మరి ఆదివారపు ఆరాధన ఉదయం 9:30 ఆరాధన సమయాన్ని గుర్తుపెట్టుకునండి. మరి దేవుడు రాత్రంతా కాపాడి ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు కదా, అందుని బట్టి 2 చేతులెత్తి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవానికి స్తోత్రము 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 స్తోత్రం. దేవరాత్రంతా కాపాడి మంచి నిద్రను మాకు అనుగ్రహించినందుకై ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ చరణం, శరణం నీ శరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు మరి ప్రయాణం చేస్తున్నటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగును గాక. అలాగే తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ కూడా యేసు నామం చేత సఫలమవును గాక. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన మీటింగులు, సెమినార్లు, ఉపవాస ప్రార్థనలు అన్నిటిని బట్టి మరి దేవునికి నామం మహిమకరంగా జరుగును గాక. అలాగే ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి మరి దేవుడు మరి ఆరోగ్యం ఇచ్చి కృపనిచ్చి సంవత్సరం అంతా కూడా నడిపించును గాక. అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యాలను కలుగును గాక. అలాగే మరి సంతానం లేని బిడ్డలకు సంతానమును దేవుడు దయచేయను గాక. వివాహం కాని వారికి కూడా మంచి సంబంధాలు మరి దేవుడు దయచేయనట్లుగా, అలాగే సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయనట్లుగా, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు మరి దేవుడు దయచేయనట్లుగా, వీటన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దైవ సేవకులను బట్టి దేవుడు సేవకులకు మంచి ఆరోగ్యం ఇచ్చి మరి సేవలో బలపరిచి వాడుకున్నట్లుగా, ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, సహకారాలను బట్టి, అలాగే సార్వత్రిక సంఘం క్రైస్తవ సమాజం అంతని బట్టి, అలాగే మన దేశంలో జరుగుతున్నటువంటి మరి సేవా పరిచయలు, మరి సాంఘిక పరిచయలు అన్నిటిని బట్టి మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను దేవుడు వారికి మంచి జ్ఞానమును తెలివిని దయచేయనట్లుగా, మరి ప్రజలందరూ కూడా మరి ఆ సంతోషంతో మరి అందరు కలిసిమెలిసి ఉన్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే యేసే కృపా పరిచయలు బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలు బట్టి, సహకారం బట్టి, ఈ దినదాసుల కుటుంబాన్ని బట్టి మరి ఈ పరిచయం దేవుడు ఇంకా మరి అనేక ప్రాంతాల్లో విస్తరింపబడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. సరండి, మంచిది. మరి దేవుడు మరి ప్రతిరోజు మరి ఒక డైలీ బెడ్ ద్వారా మనకి వాక్యాలని అనుగ్రహిస్తూ ఉన్నాడు కదండి. ప్రతిరోజు మరి దేవుడు మాటలు విని బలపడుతున్నట్టు ప్రేమ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఇంకా సమృద్ధిగా దీవించి ఆస్వాదించును కాక. ఈ రోజే గనక మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకునండి. వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. కీర్తనలు 129 అండి. 8వ చరణం చదువుతున్నాను. కీర్తనలు 129:8. యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండును గాక. ఆమెన్
అందరూ అనండి ఆమేన్. యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండునుగాక. ఎంత మంచి మాట అండి. మరి దేవుని ఆశీర్వాదము కావాలని అందరూ కోరుకుంటాం కదండి. దేవుని యొక్క ఇచ్చ కూడా అదే, మీరు ఆశీర్వాదస్పదమగునట్లుగా నేను మిమ్మల్ని రక్షించుకున్నాను అని అంటాడండి దేవుడు. అలాగే మీరు ఆశీర్వాదాలకు వారసులగినట్లుగా నేను మిమ్మల్ని పిలిచాను అని మరొక చోట కూడా వ్రాయబడి ఉంటుంది. మనము ఆశీర్దింపబడడం దేవుని చిత్తం. మనం అందరం ఆశీర్దింపబడాలి. అయితే మరి మనం ఆశీర్దింపబడాలంటే మనం ఏం చేయాలి? మరి యోబు చాలా ఆశీర్వాదంగా ఉన్నాడు కదండి. మరి దేవుడు తనని చాలా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మరి అతనిలో మరి మరి యోబులో ఏమి చూస్తాడు దేవుడు? మరి ఏమి చూసి దేవుడు అంతలా అతను ఆస్వాదించాడు? తూర్పు దిక్కు మరి ఉన్నటువంటి ప్రజలందరికంటే యోబు ధనవంతుడంట, ఆస్వాదింపబడే వ్యక్తి అంట, చాలా ధనవంతుడు, ఆస్తిమంతుడు. మరి దేవుడు అలాగా మరి ఆస్వాదించాడంటే కారణం ఏంటో తెలుసా అండి? మరి మనం చదువుతాం, యోబు 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటుందండి. మరి ఆయన యథార్థవంతుడంట, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, నీతిమంతుడు, అలాగే చెడుతనమును విసర్జించిన వాడు. ఈ 4 లక్షణాలు కలిగినటువంటి మరి వ్యక్తి కాబట్టి మరి ఆ 4 లక్షణాలు దేవుడు యోబులో చూశాడండి. చెడుతనం అసహించుకున్నాడు, న్యాయంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, అలాగే దేవుని అందలి భయము భక్తి కలిగి అతను జీవించాడు. కాబట్టి ఆయన నివసించినటువంటి ఆ తూర్పు దిక్కు అందరికంటే కూడా యోబు అత్యధికంగా మరి దేవుడు ఆశీర్వదించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి మనం కూడా కోరుకుంటున్నాం కదా మరి దేవుని ఆశీర్వాదం మన పైన ఉండాలని. అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఈ 4 లక్షణాలను మరి దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. మనం ఎలా ఉండాలండి? మొదటిగా ఆయన యందు భయభక్తి కలిగి ఉండాలి, అలాగే చెడుతనం అసహించుకునే వారే ఉండాలి, అలాగే నీతిని ప్రేమించే వారే ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఇవన్నీ కలిగి మనము జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మన కుటుంబాలు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతా ఈ వాగ్దానం ఎత్తిపట్టండి. దేవుడు తప్పకుండా మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదకరంగా ఉంచునుగాక. మరి మా ఆత్మీయ జీవితంలో కూడా, మా సేవ అనుభవంలో కూడా మరి మేము ఎన్నో చెప్పగలమండి. ఒకప్పుడు 100 రూపాయల మరి రెంట్ కట్టలేని పరిస్థితుల్లో ఉండేవారమండి. 100 రూపాయల అంటే చాలా మరి ఎక్కువ అమౌంట్ అన్నట్లుగా మరి చాలా మరి పేదరికం అనుభవించేవారు. కానీ నమ్మకంగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు దేవుడు సిగ్గుపరిచేవాడు కాదు. కానీ మరి దినాన అనేకులకు దీవెనకరంగా దేవుడు మరి పరిచయను మరి ఉంచాడండి. అందుని బట్టి దేవునికి సమస్త ఘనత మహిమలు కలుగునుగాక. ఆమె చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో నాయన యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండునుగాకని మరి మాట చేత మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, నువ్వు ఆశీర్వదించే దేవుడు. అయితే నీ ఆశీర్వాదాలకు మేము పాత్రలుగా ఉండాలంటే మేము యథార్థంగా ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, చెడుతనము అసహించుకునే వారిగా మేము ఉన్నప్పుడు తండ్రి యేసయ్య మా కుటుంబాలు తప్పక నువ్వు ఆస్వాదిస్తావు. ఇదిగో ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారు అందరినీ మీరు ఆస్వాదించండి. మీ ఆశీర్వాదాలు ప్రతి కుటుంబం పైన వచ్చునుగాక యేసయ్య. దినమంతా నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యమును మీకును పరిశుద్ధులందరికీ తోడయుండును గాక. ఆమేన్.